అందరికీ నమస్కారం. ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. అసలు దీని కారణాలు ఏంటి చర్చిద్దాం. వైఎస్ఆర్సీపీని ముఖ్యమైన నేతలు వీడిపోతున్నారు. పార్టీ ఆరంభం నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట సాగినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు గుడ్ బై చెప్పిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఆ పార్టీ పరిస్థితిని ఏ దిశలో తీసుకెళ్తుంది? కీలకమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. అత్యల్ప స్థానాలతో పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కోలుకున్నటువంటి దాఖలాలు లేవు. ఓటమి తర్వాత ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడిపోతున్నారు. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినటువంటి కీలక నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేసేశారు. విజయసాయిరెడ్డితో పాటుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీని వీడడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమైనటువంటి నేతలు ఏకకాలంలో పార్టీని వీడబోతున్నటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ భౌతవ్యం మీద అనేక సందేహాలు కలిగిస్తోంది. ఇదంతా ఎక్కడి వరకు దారితీస్తుందనేటువంటి చర్చ మొదలైంది. ఇప్పటికే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు, ఇక వ్యవసాయానికే పరిమితం అవుతానన్నట్టుగా విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన మాటలు ఎంతవరకు నమ్మశక్యం అన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే చాలా సందర్భాల్లో రాజకీయంగా ఆయన చెప్పినటువంటి ఏ మాట కూడా ఆచరణలో అనుసరించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా రాజకీయాలకి దూరమయ్యే అవకాశం ఎంత మేరకు అన్నది ప్రశ్నార్థకం. అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని, ముఖ్యంగా తన చిరకాల మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. ఇటీవల కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు చుట్టూ కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి. విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించిన అరబిందో సంస్థ రూపంలో కాకినాడ పోర్టు సెజ్లో భారీగా వాటాలని బలవంతంగా లాగేశారు అన్నది ఫిర్యాదు. కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కేవీ రావు విజయసాయిరెడ్డితో పాటు మరికొందరి మీద ఫిర్యాదులు చేశారు. దాని మీద ఏపీ సిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఈడీ రంగంలోకి దిగింది, విజయసాయిరెడ్డిని విచారించింది. ఆ తర్వాత ఏకంగా అరబిందో చేతులెత్తేసి తాను తీసుకున్నటువంటి వాటాల్ని కేవీ రావుకి వెనక్కి ఇచ్చేసింది. కాకినాడ సెజలో మాత్రం వాటాల్ని పూర్తిగా అప్పగించలేదు. ఇది ఇంకా వివాదం, కేసు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నటువంటి ప్రకటన వెనుక కాకినాడ సీపోర్ట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైనా కారణమా? కాకినాడ సెజ్ చుట్టూ సాగుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాల ప్రభావం దీని మీద ఉందా అనేటువంటి చర్చ మొదలైంది. దాంతోపాటుగా రాజకీయంగా చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి, సాయిరెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సజ్జలకి ప్రాధాన్యత ఇస్తూ సాయిరెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనూహ్యంగా సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడం వెనుక అలాంటి కారణాలు కూడా ఉండొచ్చు. రాజకీయంగా సజ్జలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థికంగా అరబిందో నుంచి అన్ని రకాలుగాను ఆస్తుల్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిళ్ళు వస్తుండడం, ఇలాంటి అనేక కారణాలు కలిసి సాయిరెడ్డి గుడ్ బై చెప్పడానికి మూల కారణాలుగా మారి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఏవైనా విజయసాయిరెడ్డి లాంటి ముఖ్య నాయకుడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాల్లో అన్నీ తానే వ్యవహరించినటువంటి సాయిరెడ్డి ఏకంగా జగన్మోహన్ రెడ్డి వెంట జైలుకు కూడా వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. ఆ పార్టీ శ్రేణుల్లో నైతికంగా పెను ప్రభావం చూపించే అంశంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీని 4 ఎంపీలు వీడిపోయారు. ఇప్పుడు సాయిరెడ్డి ఆళ్ళ కూడా చేరితే 6 అవుట్ అన్నట్టు. మిగిలినటువంటి ఎంపీలు ఎంతమంది మిగులుతారు, ఎంతమంది జగన్తో చివరి వరకు సాగుతారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయిందని, తిరిగి మళ్ళీ ప్రజల్లో తమ పార్టీ కార్యాచరణ ద్వారా బలం పుంజుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే ఒక్కొక్క నేత చేజారిపోతున్నటువంటి తీరు ఆ పార్టీకి తీరని నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది.
మరి ఇలాంటి పరిస్థితి నుంచి వైఎస్ఆర్సీపీ ఏ మేరకు కోలుకుంటుంది? ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా తర్వాత తాను చెప్పినటువంటి మాటకి ఏ రకంగా కట్టుబడి ఉంటారు? తన తదుపరి అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నవి ప్రస్తుతానికి మాత్రం ప్రశ్నార్థకం.